మిర్చి రైతు భగ్గుమంటున్నాడు. జీవితం గిట్టుబాటు కాక భోరుమంటున్నాడు. రెక్కలు ముక్కలు చేసుకుని పండించిన పంటకు మద్దతు ధర లేక పీకల్లోతు నష్టాల్లో కూరుకుపోయాడు. ఏపీలో కూటమి ప్రభుత్వం ఏ రైతును పట్టించుకోవటం లేదు. మిర్చి రైతును గాలి కొదిలేసింది. ఎకరాకు 1,50,000కు పైగా నష్టాలు రావడంతో ఇక భవిష్యత్తులో మిర్చి రైతు అనేవాడే మిగిలే పరిస్థితి ఉండదని రైతులు ఆక్రోశిస్తున్నారు. అన్నదాత సుఖీభవ అంటూ ఎన్నికల వేళ మేనిఫెస్టో డ్రామా ఆడిన చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్లు రైతు భరోసాను అటకెక్కించారు. రైతుకు ఒక్క పైసా కూడా వెదల్చటం లేదు. వెరసి ఏపీలో రైతుల పరిస్థితి అత్యంత అధ్వానంగా ఉంది. ఎర్ర బంగారం వెక్కిరిస్తోంది. మిర్చి మార్కెట్లలో రైతులు వెలవెలబోతున్నారు. గతేడాదితో పోలిస్తే మిర్చి ధరలు సగానికి సగం పడిపోవడంతో రైతులు దిక్కుతోచని స్థితిలో ఉండిపోయారు. ఆదుకోవాల్సిన ప్రభుత్వం కనీసం రైతు వైపు చూడటం లేదు. వ్యాపారులు, దళారులు కుమ్మక్కై రైతుని దివాలా తీయిస్తున్నారు. ఈ ఏడాది పంట బాగుంటుందని అనుకుంటే చివరి దశలో రకరకాల తెగుళ్లొచ్చి పంట దిగుబడి తగ్గిపోయింది. పండిన పంటలోనూ తాలుకాయల శాతం పెరిగిపోయింది. మరోపక్క గతంతో పోలిస్తే వ్యవసాయంపై ఖర్చులు పెరిగిపోయాయి. కూలీల వేతనాలు, పురుగు మందులు, విత్తనాలకే రైతులు ఆరిపోతున్నారు. గుంటూరు మిర్చి మార్కెట్ యార్డ్లో గిట్టుబాటు ధర దొరక్క రైతులు విలవిల్లాడుతున్నారు. ఈ నష్టం నుంచి ఎలా బయటపడాలో అర్థం కావటం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎకరికి వచ్చేసి పెట్టుబడి 1,50,000 వస్తుంది. ఏదో భూమని నమ్ముకొని, పైరని నమ్ముకొని అప్పులు తెచ్చుకుంటున్నాం, పెడుతున్నాం. పెట్టుబడికి లేదు, నష్టపరిహారాలు లేవు, ఏది చేయడం లేదు. రైతు బతుకే బండ బతుకు అయిపోయింది. కన్నా ఎకరాకు వచ్చేసి 20 సంచులు మిరపకు చల్లాలంటే 100 సంచులు అవుతాయి. ఎకరాకు వచ్చేసి ఫేరు మంది కొట్టాలంటే ఒక 20-30 మాటలు ఫేరు మంది కొట్టాలా. ఇంకా అది మిరపని దింపాలంటే ఎకరికి దింపాలంటే కూడా 60-70 మంది కూలోళ్ళు అవుతారు. కూలోళ్ళని పిలిచాలంటే 400-500 అడుగుతారు. మరాఠ బాడీలు ఉంటాయి. ఏ రైతు బతుక బండ బతుక అయిపోయింది. మనం ఎంత సిమార్లమన్నా కూడా ఏది కూడి తిన్నక తిరుపతి లేదు. ఆడని పోతే కూడా అప్పు పుట్టడం లేదు. రైతు ఎన్నాళ్ళు బాగుపడతాడు. గతేడాది మిర్చి క్వింటాల్ ధర 25,000 నుంచి 30,000 వరకు పలకగా ఈ ఏడాది అది 12 నుంచి 15,000కు పడిపోయింది. ఖర్చులేమో రెట్టింపైతే ధరలు సగానికి పడిపోయాయి. దీంతో రైతులకు గిట్టుబాటు మాట దేవుడెరుగు. కూలీలు కూడా వచ్చే పరిస్థితి లేకుండా పోయిందని భోరుమంటున్నారు. ఎకరానికి వచ్చేసరికి 1,50,000 నుంచి 2 లక్షలు పెట్టుబడి అవుతుంది. కోత కూలి అయితే ఏమి, పెట్టుబడి అయితే ఏమి. అసలు ఇక్కడ చూస్తే 12,000, 13,000 తేజాలు సన్న రకాలు. రావురు 10,000, 9,000, 8,000. ఏ కాయలు పోయిన సంవత్సరం అయితే 22,000, 21,000. ఇంత దారుణంగా ఎప్పుడు చూడలేదు. అసలు ఇంత దారుణంగా గతంలో బాగుంది. సరే కొద్దిగా పండినా కూడా మార్కెట్ బాగా రేటు బాగుండేది. 22,000-23,000 పోయే తేజాలు. అలాంటిది ఇప్పుడు 12,000, 13,000 టాప్ అంటున్నారు. ఉమ్మడి కృష్ణా జిల్లాలో జగ్గైపేట నియోజకవర్గంలో మాత్రమే మిర్చిని సాగు చేస్తారు. వత్సవాయి, పెనుగంచిప్రోలు మండలాల్లో సుమారు 15,000 ఎకరాల్లో మిర్చిని సాగు చేస్తున్నారు. ఈ ఏడాది మిర్చి సాగుకు పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని రైతులు సంతోషంగా ఉన్న తరుణంలో పంట చివరి దశలో తెగుళ్లు వచ్చి పంటను కాటేశాయి. వేరుకుళ్ళు, తామర పురుగులు దాడి చేసి పంట దిగుబడిని దారుణంగా దెబ్బతీశాయి. మేము దగ్గర 50 సంవత్సరాల నుంచి చేస్తున్నామండి వ్యవసాయం. ఏ సంవత్సరం ఇంత ఈ పరిస్థితి లేదు. ముందు మెయిన్ గిట్టుబాటు ధర లేదు. నల్లి మానుకులుడు వచ్చి చెట్లన్నీ ఎండిపోవటం ఇలా జరుగుతుంది. నేడు పోయిన సంవత్సరం 22,000 అమ్మని మిర్చి ఇవాళ 12,000, 11,000 అమ్ముతుందండి. మిర్చి వచ్చేసి ఎకరానికి వచ్చేసి 2 లక్షలు ఖర్చు వస్తుంది. ఈ కనీసం కోసి అమ్మితే కూలీళ్ళకి కూడా సరిపోయిన పరిస్థితికి ఉందండి. అది మా పరిస్థితి. రైతు బాధ ఎవరు పట్టించుకోవట్లేదు. రైతు ఎన్నుమొక అంటారు రాజ్యానికి, అయితే రైతును పట్టించుకునేవారు ఎవరూ లేరు. పరిస్థితులు ఇలాగే కొనసాగితే రానున్న రోజుల్లో అసలు రైతన్న వాడే మిగలడని కర్షకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆదుకోవాల్సిన పాలకులు తమాషా చూస్తున్నారని వారు మండిపడుతున్నారు. విపరీతమైనటువంటి పెట్టుబడి పెట్టి పండించినటువంటి పంట గిట్టుబాటు ధర లేక రైతులు తీవ్రమైన నష్టాల్లో కూరుకొని పోవాల్సి వచ్చింది. మరియు ఈ విధంగా కనుక ఉంటే రాబో రోజుల్లో రైతులు అనేవాడే ఉండరేమో అన్న పరిస్థితి కూడా దిగజారిపోవాల్సిన పరిస్థితి ఉంది. కనీసం ప్రభుత్వం 20,000 పైన ఉండేటట్టుగా మద్దతు ధర ఉండాలని కోరుకుంటున్నాం. అలాగనే మాకు యూరియా కొరత బాగా విపరీతంగా ఉందండి. యూరియా ఇప్పుడు దగ్గర 2 నెలల నుంచి కూడా యూరియా ఇంతవరకు కూడా మా ఆర్బీకేకి కానీ, ఇంతకుముందు ఆర్బీకే ద్వారా మాకు యూరియా అన్ని రకాల మందులు కూడా సప్లై చేసేవాళ్ళు. కనీసం యూరియా అనేది 2 నెలల నుంచి బాగా కొరత ఉంది. మేము తెలంగాణ రాష్ట్రం నుంచి కూడా తీసుకొచ్చుకొని ఎక్కువ రేటుకి తీసుకొచ్చుకొని సప్లై చేసుకోవాల్సి వస్తుంది. కర్నూలు జిల్లా వ్యవసాయ మార్కెట్లోనూ ఇదే సీన్. ఎర్ర బంగారాన్ని పండించే రైతులు తీవ్ర విషాదంలో కూరుకుపోయారు. ఎకరాకు 1,00,000కు పైగా నష్టం వస్తే ఇక తాము ఎలా బతికేదని వారు ప్రశ్నిస్తున్నారు. మిర్చికి గిట్టుబాటు ధరను ప్రకటించమంటే కూటమి ప్రభుత్వంలో వ్యవసాయ మంత్రి క్వింటాల్కు ప్రకటించిన ధర
రైతులు చనిపోతే శవాలపై పూలు చల్లటానికి కూడా సరిపోదని మిర్చి రైతులు భగ్గుమంటున్నారు. పెట్టిన పెట్టుబడి రావడం లేదు, ఇంకా అప్పులు అవుతానే ఉన్నాయి. అప్పులు ఎక్కువ కూడా రైతులు చనిపోవడం కూడా జరుగుతుంది. కనీసం మద్దతు ధర గవర్నమెంట్ నుంచి 20,000 దాకా అయితే ఉంటే మాకు సరిపోతుంది. కానీ మొన్న మంత్రి గారు 11,500కు మద్దతు ధరకు పలికాడు. ఆ మద్దతు ధర 11,500 రైతుల శవాల మీద పూలు చల్లడానికి కూడా సరిపోదు ఆ రేటు. మిర్చి పంట పండించడం ఒక ఎత్తైతే పంట కోతకొచ్చాక కూలీలకిచ్చే ఛార్జీలు దారుణంగా పెరిగిపోయాయని రైతులు ఆక్రోశిస్తున్నారు. మిర్చి రైతు పరిస్థితే దయనీయంగా లేకపోవడంతో మిర్చి పొలాల్లో కూలీ నాలి పనులపై ఆధారపడే పేదలకు చేతి నిండా పని లేకుండా పోయింది. అయితే రైతే నష్టపోతూ ఉంటే పాపం రైతులు తమని ఎక్కడ ఆదుకోగలరని కూలీలు అంటున్నారు. పని దొరికినా అనుకున్నంతగా కూలీ రావటం లేదు. గతంలో ఎన్నడూ ఇలాంటి పరిస్థితి చూడలేదంటున్నారు కూలీలు. ఇప్పటికే వస్తే మాకు రైతులు కూడా మంచిగానే పంటలు పండినప్పుడు మాకు కూడా కూలి వాళ్ళకి మంచిగా కూలి పట్టేటట్టు మాకు 500 పట్టేటట్టు రైతులు ఇచ్చేది. ఈ ఏడు మిరప తోటలు పండలేదని మరి నెల్లొచ్చిపోయిందని ఎవరు కూడా మమ్మల్ని కూలికి ఎవరు పిలవట్లే. మేము ఇళ్ళల్లో పోయి అడిగినా కానీ రైతుల్ని ఎప్పుడు చేసిన రైతులు ఇళ్ళల్లో పోతే మా చేను పోయింది అని అంటుర్రు. మరి మాకు కూడా ఇప్పుడు ఏడా కూలీ దొరకట్లేదు. ఇవాళ 8 రూపాయలు 7 రూపాయలు ఇస్తాం, మా తోట పోయిందమ్మా మీ ఇష్టమైతే రారి లేకపోతే లేదని అంటుర్రు. ఆ రైతులకు కూడా వాళ్ళకి పండితేనే మమ్మల్ని వెళ్తారు. ఎవరైనా కానీ ఎక్కడైనా ఏ రైతు అయినా పంటలు పోయినాయి, తోటలన్నీ నల్లిబడిపోయినాయి. ఆ తోటలు పోవటం వల్ల వాళ్ళకు కూడా నష్టాలు వచ్చి వాళ్ళకు కూడా పెట్టుబడి వెళ్ళక మమ్మల్ని కూడా ఎవరు సరిగా పిలవట్లేదు. మేము ఇళ్ళల్లో పోయి అడిగినా కానీ మా తోట పోయింది అని చెబుతుర్రు. వాళ్ళకు పంట పండితే మమ్మల్ని వెళ్తారు, మాకింత కూలి వస్తుంది. ప్రభుత్వం తాను చేయాల్సిన సాయం చేయటం లేదు, తాను చేస్తానన్న సాయమో చేయటం లేదు. వ్యాపారులు రైతులను ఎలా దోచుకుందామా అని చూస్తున్నారు. దళారులు వ్యాపారులతో చేతులు కలిపి అన్నదాతను నిండా ముంచుతున్నారు. వెరసి రైతన్న బతుకు దుర్భరంగా తయారయ్యింది.